ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సరే. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కే ర్యాంప్ మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవిపై కామెంట్స్ చేశారు. చిరంజీవికి భారతరత్న ఇవ్వబోతున్నారంటూ వెల్లడించారు. అటు కిరణ్ అబ్బవరంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ అంటూ మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్లద్దాలు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకునే ఈ రోజుల్లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ కూడా కిరణ్ అబ్బవరం సాదాసీదాగా ఉన్నారని కొనియాడారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కిరణ్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారని మెచ్చుకున్నారు. కిరణ్ ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారని తెలిపారు. 150 సినిమాలు చేసి రేపు మాపో భారతరత్న అందుకోబోతున్న చిరంజీవి కూడా ఇప్పటికీ సింపుల్ గానే ఉంటారని తెలిపారు. అయితే వాట్సాప్ అనే హీరో అంటే విజయ్ దేవరకొండనే బండ్ల గణేష్ టార్గెట్ చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, సరే. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, బండ్ల గణేష్ కామెంట్స్ ని చూస్తున్నాము. లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, కళ్ళద్దాలు, నెత్తి మీద క్యాప్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో విజయ్ దేవరకొండ స్టైల్ ని ఆయన టార్గెట్ చేశారనుకోవచ్చా? రాధిక, నిన్న జరిగిన ఈవెంట్ కే ర్యాంప్ ఈవెంట్ లోనైతే కిరణ్ అబ్బవరం చూస్తుంటే చిరంజీవి గుర్తొస్తున్నారని చెప్పేసి అయితే బండ్ల గణేష్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా ఎందుకంటే తీవ్ర దుమారం కూడా రేపుతున్నాయి. ఎందుకంటే స్పీచ్ ఇవ్వాలంటే ఇండస్ట్రీలో బండ్ల గణేష్ తర్వాతనే. అయితే ఈ సక్సెస్ మీట్ లో కూడా ఏ ఒక్కరిని కూడా వదలకుండా వాళ్ళందరినీ మాట్లాడడం జరిగింది. రాజేష్ దండా కూడా ఒక వెబ్సైట్ కి ఇచ్చిన వార్నింగ్ మీద కూడా సెటైర్లు వేయడం జరిగింది. వార్నింగ్లు ఇవ్వడం కాదు, వర్కౌట్ అవ్వవు, రాజకీయాలు వర్కౌట్ అవుతాయి ఇక్కడ అని చెప్పడం జరిగింది. మంచి విజయాలను రాజేష్ ఇంకా అందుకోవాలని కోరుకోవడం కూడా జరిగిందని చెప్పారు. అయితే ఈ కిరణ్ అబ్బవరం దృష్టిలో పెట్టుకొని అయితే ఒక నిజాయితీ గల కుర్రాడు, ఒక చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి కలలు కానీ సినిమా ఇండస్ట్రీకి వెళ్లి హీరో కావాలనే సంకల్పంతోనే హీరో అయ్యాడు. యూత్ అందరికీ చెప్తున్నా, మీకు ఏది అవ్వాలనుకుంటే అది అవ్వండి, మీ మనసుకు నచ్చింది చేయండి. హీరో కావాలంటే హీరో కండి. కళామ తల్లి గొప్ప తల్లి, నిజాయితీగా ఉంటే ఎవరినైనా సక్సెస్ చేస్తుంది. అయితే ఒక సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ అంటూ కూడా మాట్లాడి అర్ధరాత్రి కళ్ళద్దాలు పెట్టుకొని పూనకాలు వాళ్ళు కాలు మీద కాలేసుకొని తిరగడం, ఈ రోజుల్లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ కూడా కిరణ్ అబ్బవరం గ్రౌండ్ తో ఎడుతున్నాడని చెప్పడం జరిగింది. ఇక ఇదే ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం పొగుడుతూ ఆయన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా లిటిల్ ఆర్ట్ సినిమాకి ఇతను గెస్ట్ గా వచ్చినప్పటికీ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ గారి మీద కూడా సెటైర్లు వేయడం జరిగింది. అయితే కిరణ్ అబ్బవరం గారికి నీకు తిరుగులేదు, నువ్వు ఇలాగే ఉండు, నీ స్టైల్, యాక్టింగ్ అంతా స్క్రీన్ మీద, బయట ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పడం జరిగింది. అయితే 6 కొత్త డైరెక్టర్లను కూడా పరిచయం చేసిన తర్వాత కూడా హీరో కిరణ్ అబ్బవరం దమ్మున్నాడని చెప్పడం జరిగింది. రాధిక, థ్యాంక్ యూ శ్రీపాల్.